వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ టుడేస్ సర్మన్ ఈజ్ ద గాడ్స్ లైన్. దేవుని యొక్క సింహం. దేవుడు విగ్రహారాధన చేస్తున్నటువంటి అబ్రహాముని ఊరు అనే ప్రాంతం నుండి పిలిచాడు. నిజ దేవుడు ఎవరో ఎరుగని పరిస్థితులలో విగ్రహారాధన చేస్తూ గడుపుతున్నటువంటి అబ్రహాముతో ఒక దినమున దేవుడు మాట్లాడాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, అబ్రహాము చెప్పండి దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుడు అబ్రహాముతో ఒక వాగ్దానం చేశాడు, నిన్ను బట్టి సమస్త జాతులు దీవించబడతాయి. ఆ వాగ్దానాన్ని పట్టుకొని సాగుతూ ఉండగా అబ్రహాము జీవితంలో సంపూర్ణంగా అది నెరవేర్పులోనికి రాలేదు. కానీ అబ్రహాము తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు నుంచి 12 మంది కుమారులు, ఆ 12 మంది 70 మందిగా ఐగుప్తు వెళ్ళడం, ఐగుప్తులు విస్తరించడం, 430 సంవత్సరాలు బానిస సంఖ్యల మధ్య, ఇనప సంఖ్యల మధ్య మ్రగ్గిపోవటం, అక్కడి నుంచి మోషే అనేటువంటి ఒక నాయకుడిని లేదా రక్షకుడిని సిద్ధపరిచి ఆ యొక్క ఐగుప్తు నుంచి బయటకు తీసుకురావటం, కనాను దేశం వైపు నడిపించటం. ఈ క్రమంలో మోషే మరణించిన తర్వాత యెహోషువని నాయకునిగా నియమించి యెహోషువ ద్వారా కూడా అద్భుతాలు ఆశ్చర్యక్రియలు చేయిస్తూ ఈ విధంగా నడిపిస్తూ ఉండగా యెహోషువ తరము కూడా, హయాము కూడా, తన కాల పరిమితి కూడా ముగించబడిన తర్వాత ఇశ్రాయేలీల ప్రజల పరిస్థితి ఎట్లా ఉందయ్యా అంటే, వీళ్ళు అన్యులతో సంబంధాలను ఏర్పరచుకున్నారు. వారి కుమార్తెలను తమ కుమార్తెలని వారి కుమారులకి ఇచ్చుకుంటూ అన్య దేశస్తులతో వాళ్ళు కలిసిపోయారు, మిళితం అయిపోయారు. తద్వారా సంబంధ బాంధవ్యాలు ఎప్పుడైతే సరిగ్గా ఉండవో, వివాహ బంధాలు ఎప్పుడైతే సరిగ్గా ఉండవో, ఆటోమేటిక్గా ఏం జరిగిద్దాయి అంటే, మనం ఎవరినైతే వియ్యముందామో వాళ్ళు గనక ఆత్మ సంబంధమైన వ్యక్తులు కాకపోతే తర్వాత జరిగే పరిణామం ఏంటయ్యా అంటే, మనసులు మాత్రమే కాదు, వారు ఆరాధించే దేవుణ్ణి కూడా మనం ఆరాధించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ వివాహ బంధాలు ఎక్కడి దాకా తీసుకెళ్ళాయంటే, ఇశ్రాయేలీల్ని అన్య దేవతలను ఆరాధించేలాగా చేశాయి. ఇతర దేవతల వైపు వారి దృష్టి మరలేటట్లుగా చేశాయి. ఇశ్రాయేలీలు కొన్న ఒక మాయ రోగం అని చెప్పొచ్చు. ఏంటా మాయ రోగం అంటే, మీరు నిర్గమాకాండం నుంచి మలాకి గ్రంథం వరకు చదవండి. నిర్గమాకాండం నుంచి మలాకి గ్రంథం వరకు చదవండి. ఈ పుస్తకాలన్నిట ప్రతి పుస్తకంలో కూడా, ప్రతి గ్రంథంలో కూడా ఇశ్రాయేలీల విగ్రహారాధనను దేవుడు గద్దించిన సందర్భాలు వందల సంఖ్యలో, 10 సార్లు కాదు, 100 కాదు, వందల సంఖ్యలో ఉంటాయి. మొదటి నుంచి కూడా జీవము కలిగిన దేవుని నుంచి వారి దృష్టిని త్రిప్పివేస్తూ వారిని విగ్రహారాధికులుగా మార్చాలని, సజీవుడైన దేవుని నుంచి వారిని ప్రక్కకు నెట్టాలని, ఆయన సంకల్పంలోంచి తొలగించాలి అనేది అపవాది యొక్క ఆలోచన. ఎప్పుడైతే మీరు విగ్రహారాధనకు లోనయ్యారో, గుర్తుపెట్టుకోండి, మీ జీవితాల్లో ఎప్పుడైతే విగ్రహారాధనకు లోనవుతారో శత్రువుల చేతికి మిమ్మల్ని అప్పగిస్తాడు. దేవుని దృష్టికి స్త్రీ పురుషులు అక్రమంగా చేసేటువంటి ఒక సెక్షువల్ సిన్ను మాత్రమే వ్యభిచారం అని వ్రాయబడలేదు. కానీ విగ్రహారాధనను అనేక మార్లు ఆయన ఏమని రాసిపెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథులు అంటే, విగ్రహారాధన వ్యభిచారంతో సంబంధం. ఈ వ్యభిచరించిన తర్వాత ఇంకా ఏమని వ్రాయబడి ఉంటుందంటే, ఇశ్రాయేలీలు ప్రతి పచ్చని చెట్టు కింద ఏం చేశారంటే వ్యభిచరించారు. అంటే అర్థం ఏంటి? చెట్టు ఎక్కడ కనపడితే అక్కడ విగ్రహం పెట్టడం, అక్కడికి వెళ్ళటం, దాన్ని ఒక దేవాలయంగా మార్చటం, అక్కడ ఆరాధన చేయటం. అంటే ప్రతి పచ్చని చెట్టు కింద వాళ్ళు ఏం చేశారంటే వ్యభిచరించారు. ఇంకా విగ్రహారాధన గురించి పరిశుద్ధాత్ముడు ఎలా వ్రాసాడు అంటే, వాళ్ళు అన్య దేవతలతో వ్యభిచరించారట. ఎవరితో? అన్య దేవతలతో. పూజ చేశారని రాయల, ఆరాధించారని రాయల, వ్యభిచరించారని రాశారు. ఈ విగ్రహారాధన అనబడిన వ్యభిచారం తర్వాత ఇశ్రాయేలు జీవితంలో బానిసత్వం మొదలైంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడిచ్చినటువంటి సత్య మార్గాన్ని విడిచిపెట్టి నువ్వు గనక అది ఏ రూపంలో అయినా విగ్రహారాధన గనక చేసినట్లయితే
తర్వాత దేవుడు నిన్ను దేనికి అప్పగిస్తాడంటే బానిసత్వానికి. తర్వాత దేనికి నిన్ను అప్పగిస్తాడంటే ఆయన శత్రు యొక్క హస్తం నీ మీద భారంగా ఉండేటట్లుగా చేస్తాడు. ఇశ్రాయేలీలు అదే పరిస్థితిలో మూలుగుతా ఉన్నారు. శత్రువు వదలటల్లా, తినడానికి ఆహారం దగ్గరికి వస్తుంది, వాడు ఆహారాన్ని దోచుకుని పోతున్నాడు. మంచి ఇల్లు కట్టుకుంటున్నారు, నిరాశ్రయులుగా మారిపోతున్నారు శత్రు యొక్క బలమును బట్టి. ఇలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీలు అందరూ కూడా మొరపెట్టారు. ఏమనంటే, అయ్యా నీవిచ్చినటువంటి మంచి జీవితాన్ని వదిలిపెట్టి విగ్రహాల వైపు తిరిగాం, అన్యులతో సంబంధాలు పెట్టుకోవద్దు, అది ఉరిగా మారుతుందని చెప్పావు, కానీ మేము వినలేదు. మమ్మల్ని క్షమించండి అయ్యా, మా కన్నీరు చూడండి అయ్యా, మా మూలుగులను వినండి అయ్యా అని ఇశ్రాయేలీలందరూ కలిసికట్టుగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మోషే తర్వాత యెహోషువ తర్వాత న్యాయాధిపతుల వ్యవస్థని ప్రారంభించాడు. ప్రజల కొరకు ఎవరిని పుట్టించాడని దేవుని వాక్యం సెలవిస్తుంది? న్యాయాధిపతులను పుట్టించాడని ఆయన వాక్యం సెలవిస్తుంది. వాళ్ళందరూ ప్రార్థన చేసిన ప్రార్థన ఫలముగా మొట్టమొదటి న్యాయాధిపతిగా దేవుడు ఇశ్రాయేలీలకి ఒత్నీయేలును ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఒత్నీయేల్ అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని బలము. చెప్పండి, దేవుని బలము. రెండవ అర్థం దేవుని సహాయము. మూడవ అర్థం దేవుని సింహము. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాట్ ఇస్ ద మెంట్ బై ఒత్నీయేల్? ఈస్ లయన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సింహం. ఈ ఒత్నీయేలు జీవితం నుంచి నీవు నేను నేర్చుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైన పాఠం ఏంటంటే, ఎందరైతే దేవుని ఆత్మచేత నింపబడతారో వారందరూ కూడా దేవుని యొక్క సింహాలుగా బ్రతుకుతారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఎట్లా బ్రతకాలి ఈ లోకంలో అనేది దేవుని చిత్తం. అంటే సింహంలాగా. చాలామంది సింహాలు ఉన్నారు సినిమాలో. ప్రతి హీరో సింహమే. పోస్టర్లో వాళ్ళు పుట్టినరోజు అప్పుడు వాడి ఫోటో వేసి పక్కన ఏమేస్తారు చెప్పండి? సింహం. రాజకీయ నాయకుడు ప్రతి ఒక్కడు సింహమే. వాళ్ళు పుట్టినరోజులప్పుడు వాళ్ళు ఆ గ్రామము ఆ పట్టణం వచ్చినప్పుడు పెద్ద పెద్ద ఫ్లెక్సులు పెట్టి ఏం బొమ్మేస్తారు? అటొక సింహం ఇటొక సింహం పెట్టి మధ్యలో ఈ సింహాన్ని పెడతారు. వీళ్ళందరూ సింహాలు అనుకుంటారు, అంతే. సింహాలు అని అనుకుంటారంటే, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది వీళ్ళు వాళ్ళు ఇచ్చిన టైటిల్స్ ఇవి. కానీ ఆత్మచేత నింపబడిన వాడికి దేవుడే పెడుతున్న పేరు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది రాజకీయ నాయకులకు అభిమానులు పెట్టినట్లుగా కాదు, సినీ తారలకి అభిమానులు పెట్టిన పేరు కాదు, కానీ దేవాతి దేవుడే తన బిడ్డలకు ఆత్మచేత నింపబడిన తన కుమారులకు కుమార్తెలకు పెడుతున్న పేరు ఏంటంటే, మీరు దేవుని సింహాలు. సింహం అంటే అసలు దేనికి గుర్తండి? ధైర్యానికి ఐకాన్ ఏదైనా ఉందంటే అది సింహమే. బలానికి ఐకాన్ సాదృశ్యం ఏదైనా ఉంది అంటే సింహమే. రాజరికానికి ఏదైనా గుర్తుందంటే అది సింహమే. భయపెట్టేది ఏదైనా ఉందంటే అది సింహమే. నాయకత్వానికి ఏదైనా సాదృశ్యం ఉందంటే అది సింహమే. అందుకని మృగరాజు అని దీనికి పేరు. మృగములకెల్లా రాజు ఏదైనా ఉంది అంటే అది సింహం. కాబట్టి మన జీవితాల్లో ఎందుకని సింహంతో పోల్చడానికి దేవుడే, మనుషులు కాదు, దేవుడే ఎందుకు ఇష్టపడుతున్నాడు తెలుసా? మీరందరూ ఆత్మచేత నింపబడి సింహాల్లాగా ఈ సంఘంలో, సమాజంలో, లోకంలో బ్రతుకుదురు గాక. హల్లెలూయా. చెప్పాలి మంచిగా హల్లెలూయా. చెప్పండి. ఒత్నీయేలంటే అర్థం ఏంటి? పెద్దగా సింహం ఉట్టి సింహం కాదు, ఇప్పుడు చెప్పిన ఉట్టి సింహాలు. అసలైన సింహం చెప్పండి. దేవుని సింహం. దేవుని ఆత్మచేత నింపబడిన వాడు సింహంగా ఎలా బ్రతుకుతాడు? మరొకసారి నేపథ్యంలోకి వెళితే వీళ్ళ పరిస్థితి ఏంటయ్యా అంటే, ఒత్నీయేలు రాకమునుపు వీళ్ళ పరిస్థితి ఏంటయ్యా అంటే 3వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది, మీరు చదవద్దు. కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, ఎబూసీయులు జనముల మధ్య నివసించు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనొచ్చు, వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు, వారి దేవతలను పూజించుచు వచ్చిరి. దేవుని సింహం అయిన ఒత్నీయేలు ఇశ్రాయేలీయులకి
నాయకునిగా, రక్షకునిగా మారక మునుపు ఇశ్రాయేలీల పాడైన పతనావస్థలో ఉన్న జీవితం ఏంటయ్యా అంటే వారు కనానీయులతో సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకున్నారు. కనానీయులు అంటే ఎవరు అంటే, మనం ఏదైతే కనాను దేశం అని అనుకుంటామో దానిని మొదటిగా స్వతంత్రించుకున్న వాళ్ళు ఇశ్రాయేలీలు కాదు, కానీ చెప్పండి, కనానీయులు. ఆ కనానీయుల జాతి పేరు మీదే ఏమొచ్చింది? కనాను దేశం అనే పేరు వచ్చింది. కనానీయులు దేనికి గుర్తయ్యా అంటే, వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి నిరంతరం కూడా మనకు అడ్డుపడేటువంటి అపవాది సంతతి. కనాను దేశం మనకి దేవుడు వాగ్దత్త భూమిగా ఇచ్చాడు. ఈ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి మనం ఎవరితో పోరాడాలి అంటే కనానీయులతో పోరాడాలి. మోషేకి దేవుడు ఏమో వాగ్దానం చేశాడంటే, నేను మీకు కనానీయులను అప్పగిస్తాను అని చెప్పాడు. మోషేకి అప్పగించినట్లుగానే ఎంతో మందిని తన హయాంలో సంహరించాడు. యెహోషువ కూడా ఆ పని చేశాడు. కానీ యెహోషువ తర్వాత ఇశ్రాయేలీల జీవితం ఎట్లా ఉందంటే, తమ పితరులైన అబ్రహాము శత్రువుగా భావించిన ఆ కనానీయులను, తమ పితరుడైన మోషే జయించిన ఆ కనానీయులను, తమ ముందు తరంలో ఉన్న నాయకుడైన యెహోషువ జయించిన ఆ కనానీయులను వీళ్ళు ఎట్లా చూస్తున్నారు చెప్పండి? బంధువులుగా, రక్త సంబంధికులుగా, ఆప్తులుగా అయిన వారుగా చూస్తున్నారు. చాలా జాగ్రత్త. దేవుడు ఒక జనాన్ని నిషేధించాడా? అది ఎన్నటెన్నటికి నిషేధమే. దేవుడు ఒక వస్తువుని నిషేధించాడా? అది ఎప్పటికీ నీకు నిషేధమే. దేవుడు ఒక ప్రాంతాన్ని నిషేధించాడా? అది ఎప్పటికీ నీకు నిషేధమే. దేవుడు నిషేధించిన దాన్ని నువ్వు ఇష్టపడుతున్నావంటే, దేవుడు ద్వేషించిన దాన్ని నువ్వు ప్రేమిస్తున్నావంటే, దేవుడు ఉరిగా భావించిన దానిని నీకు బంధంగా, స్నేహంగా నువ్వు భావించగలుగుతున్నావంటే ఖచ్చితంగా నీలో పనిచేస్తున్న ఆత్మ పరిశుద్ధాత్మ కాదు, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన ఆత్మ. కనానీయులంటే ఎవరని చెప్పానో చెప్పండి? వాగ్దానాన్ని స్వతంత్రించుకోకుండా నిరంతరం మనతో పోరాడేటువంటి అపవాది గుంపు. మీకు ఒక విషయం చెప్పిన, బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి వాగ్దానం యేసుక్రీస్తునందు ఎట్లుందట? ఆమేన్ అన్నట్లుగా ఉందట. ఆమేన్ చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పు ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి వాగ్దానం యేసు ప్రభునందు ఎట్లుందట? అవును, ఆమేన్. మీ జీవితంలో ఎన్ని వాగ్దానాలు దేవుడు చేశాడో, ఈ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చకుండా ఎవడడ్డు పడుతున్నాడో, ఏ పరిస్థితి అడ్డుపడుతుందో నీకు అర్థం కాని పరిస్థితుల్లో నువ్వు సాగుతున్నావంటే ఆత్మీయ జీవితంలో నువ్వు ఎంత పతనావస్థకు వెళ్ళావు. వీళ్ళకి నాయకుడు లేనందువలన పాడైపోయారు. నీతి నియమాలు చెప్పేవాడు లేనందువలన పాడైపోయారు. మళ్ళీ ఒత్తిడియాలు వచ్చే వరకు కూడా పాడైన స్థితిలోనే కనబడుతున్నారు. ఎంత ఉపదేశం వినబడుతున్నా, ఇన్ని వాక్యాలు బోధించబడుతున్నా, నువ్వు ఇంకా నీ వాగ్దానానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి మనుషులతో స్నేహం చేయటానికి, పరిస్థితులతో స్నేహం చేయటానికి కనుక నువ్వు ఇష్టపడుతున్నావంటే అర్థం ఏంటో తెలుసా? సజీవముగా సేవకుడు బ్రతికే ఉన్నా నీకు సేవకుడు అనేవాడే లేడట్టుగా నువ్వు బ్రతుకుతున్నావు. కొంతమంది జీవితాలు ఎట్లా ఉన్నాయంటే, వాడు గాడ్లెస్ పీపుల్, దేవుడు లేని ప్రజలు. మరి కొంతమంది ఎట్లా ఉన్నారంటే దైవజనుడు లేని ప్రజలు. చాలా జాగ్రత్త. ఇది ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, ఇశ్రాయేలీలో అది కనపడుతుంది. దేవుడు లేని ప్రజల్లాగా బ్రతుకుతున్నారు, అందుకని ఇతర దేవుళ్ళ వైపు తిరిగారు. నాయకులు లేని జనులుగా బ్రతుకుతున్నారు, అందుకని ఇతర జాతుల మీద ఆధారపడడానికి నేర్చుకున్నారు. ఇన్ని ఉపదేశాలు విన్న తర్వాత దేవుడు లేని కుటుంబంగా నీ కుటుంబం ఉన్నట్లయితే చాలా జాగ్రత్త, నువ్వు చాలా నష్టపోతావు. అపవాదికి నిన్ను అప్పగిస్తాడు. ఇన్ని బలమైన ఉపదేశాలు వింటున్నప్పుడు కూడా దైవజనుడికి సంపూర్ణంగా లోబడలేని, దైవజనుడికి సంపూర్ణంగా అప్పచెప్పుకోలేని, దైవజనుడి మీద గురి నిల్పలేని, దైవజనుడి ప్రేమించలేని, దైవజనుడు చెప్పినటువంటి ఉపదేశాలకు లోబడలేని ఒక భయంకరమైన స్థితిలో నువ్వు ఉన్నావంటే చాలా జాగ్రత్త, నీ మీద చాలా అపవాది పోరాటం ఉంది అని అర్థం. మీ జీవితాల్లో పోరాడాల్సిన వారితో పొత్తు పెట్టుకున్నావంటే ఎంత సిగ్గుమాలిన జీవితం అండి అది.
అపవాదితో పోరాడాలి, కనానీయులతో పోరాడాలి. పోరాడాల్సిన వాళ్ళతో పొత్తు నీకెందుకు? చీకటితో వెలుగుకు పొత్తుందా? దేవుని పిల్లలకి బెలియాలతో పొత్తుందా? క్రీస్తుకు బెలియాలకి పొత్తుందా? విగ్రహానికి మందిరానికి పొత్తుందా? లేదే. మనము కనానీయులతో నిరంతరము పోరాడేటువంటి వ్యక్తులు. కనానీయులు అనగా వాగ్దానాన్ని స్వతంత్రించుకోకుండా అడ్డుకునేటువంటి వ్యక్తులు. నీ కుమార్తెని కానీ నీ కుమారుని కానీ సేవకు ప్రతిష్ఠించిన తర్వాత మళ్ళీ చదువులు, మళ్ళీ ఉద్యోగాలు, మళ్ళీ ఇదేంటో తెలుసా? దేవుని వాగ్దానములకు దూరం చేయటం. ఇలాంటి సంభవాలన్నీ చూసినప్పుడు నాకు భయం వేసింది. ఎందుకు భయం? నా పిల్లల్ని నేను చిన్ననాటి నుంచే సేవకి ప్రతిష్ఠించాను కదా, రాబోయే రోజుల్లో నేను కూడా ఇలాంటి శోధనలో పడతానేమో. పడకుండా ఉండేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి. ఎందుకో తెలుసా? పెద్దోళ్ళు సైతం కొంత వయసు రాగానే వాళ్ళ కుమారులను డాక్టర్ చదివించాలి, అది చదివించాలి, ఇది చదివించాలి, పుట్టగానే సేవకాన్ని ప్రతిష్ఠించి వాగ్దానాలన్నీ వాళ్ళకు దూరం చేస్తే పిల్లలు కూడా తెలియని వయసులో తల్లిదండ్రులు చెప్పినట్టుగా వెళ్ళిపోయి చివరికి దేవుడిచ్చేటువంటి అత్యున్నతమైన ఆశీర్వాదాలకు వారసులు కాలేనటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నారు. చాలా జాగ్రత్త. దేవుడు నీకు ఒక విషయంలో వాగ్దానం చేసేటంటే అది ఆలస్యమైన నెరవేర్చబడుతుంది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది ఆలస్యమైన నెరవేర్చబడుతుంది. ఈ నెరవేర్చబడే క్రమంలో ఓ సహోదరుడా, అయ్యా అమ్మా, ఈ వాగ్దానాన్ని అడ్డుపడేది ఎవరు? వాగ్దానం నెరవేర్చబడకుండా నీతో పోరాడేది ఎవరో నువ్వు గుర్తించాలి. అది ఎవరైనా సరే. దేవుని మహాకృపను బట్టి నేను ఆ పని చేయగలిగాను. నేను డిగ్రీ అయిపోయిన తర్వాత మా నాన్నకి చెప్పాను, నాన్న, దేవుడు నాకెందుకో ప్రేరణిస్తున్నాడు, నేను MBA చదవను, బైబిల్ కాలేజీకి పోతా, నన్ను పంపించు అన్న. మా నాన్న చాలా సీరియస్ అయిపోయాడు. నేనేదో తాగొచ్చినట్టు, లేకపోతే చెయ్యరాని పాపం చేసినట్టు చాలా సీరియస్. ఆ మాట అని వెంటనే ఆయన ముఖం భయంకరమైన కోపోద్రేకంతో నింపబడి, ఏంటి సేవ, చదువు, ఉద్యోగం చేయాలి, నా మాటినో అని నన్ను ఇక కొట్టలేదు. కానీ ఇక నాకు వణుకొచ్చేసింది అంతా. MBA కూడా అయిపోయింది. మళ్ళీ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. వివాహం కూడా అయిపోయింది. మళ్ళీ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ప్రభువా, నన్ను ఏం చేయమంటావు నాయన? ఏం చేయాలి నేను? ఏంటి నీ చిత్తం అని నేను ప్రార్థన చేసినప్పుడు, నేను నా భార్య ప్రార్థన చేసినప్పుడు, దేవుడు మరలా ఒక 4 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నాడు. నీవు నా సేవకుడవు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాగ్దానం ఎంత స్థిరమైందంటే, డిగ్రీలో ఉన్నప్పుడు నన్ను ప్రేరేపించిన పరిశుద్ధాత్మ దేవుడు పెళ్ళైన తర్వాత కూడా ప్రేరేపించడం లేదా? నిజంగా అది ఉద్రేకం అయితే, నిజంగా అది మనుషుల ప్రేరణ అయితే, నిజంగా లేకపోతే నా యవ్వన ఎలా చెప్పచ్చు ఆసక్తి అయితే, లేకపోతే వీళ్ళని చూసి చొరకేసుకున్న వాడిని అయితే, పెళ్ళైన తర్వాత మళ్ళీ నాతో మాట్లాడ్డాయన. మొదటిసారి నా తండ్రిని ఎదిరించలేదే ఈ విషయాన్ని ఇప్పటికీ నేను బాధపడతా. తెలుసా? ఇప్పటికీ నేను బాధపడతా. ఎందుకంటే నా జీవితంలో 4 సంవత్సరాలు వేస్ట్ అయింది నేను సేవలోకి వెళ్లకుండా. రెండోసారి మాట్లాడితే లోబడితేనే నేను ఇంత దీవించబడతా ఉన్నానే, ఇంతమందికి ప్రయోజన కారణంగా ఉన్నానే. ఈ 4 సంవత్సరాలు కనుక నేను ఆలస్యం చేయకుండా ఉంటే ఇంకెంత ఆశీర్వాదకరమైన స్థితిలో ఉండేవాడిని. ఈనాటికి ఆ విషయం గుర్తొచ్చినప్పుడు నేను బాధపడతా. కారణం ఏంటో తెలుసా? 4 సంవత్సరాలు వాగ్దానానికి దూరంగా, అది కారణం ఏదైనా, అపవాది నన్ను దూరం చేశాడు. నేను ఓడించలేకపోయాను. కానీ తిరిగి నేను బలం పొందేటట్లుగా పరిశుద్ధాత్మ నన్ను చేయగా ఆ పరిస్థితిని ఓడించి ఈనాటికి వాగ్దానాన్ని స్వతంత్రించుకొని అనేక వందల మందికి ఆశీర్వాద కారణంగా ఉన్నాను. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు నీ ఎడల వాగ్దానం చేస్తే అది అబద్ధం కాదు, ఆలస్యమైన నెరవేర్చబడుతుంది. ఈరోజు నీకేమని అనిపిస్తుంది అంటే, ఏముందిలే అని నీకు అనిపించింది. కానీ నువ్వు కనుక సంపూర్ణంగా లోబడగలిగితే దానికి వచ్చే ఫలితాలు వేరు. శామ్యూయల్ ఎడల దేవునికి ఉన్నటువంటి ఆ నిర్ణయం వేరండి. ఆ నిర్ణయం వేరు.
అది తల్లి ఆత్మలో గ్రహించగలిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఆమె ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏదైనా ప్రత్యక్షమే నాకు నీ కొడుకునిస్తాను కానీ అతని సేవకి ఇవ్వాలి అని చెప్పలేదు. కానీ ఈమె ఏమంటుందో తెలుసా? ప్రభువా, నాకు కొడుకునిస్తే అతని తల మీదకి క్షౌరపు కత్తి రాకుండా నేను నీ కొరకు ప్రతిష్ఠిస్తానయ్యా అంది. దేవుడు దాన్ని ఆమెన్ అనకపోతే కొడుకు పుట్టేవాడా? అంటే దేవుడు ఏం చేశాడు? ఆమె తీసుకున్నటువంటి ఆ మొక్కుబడే కానీ, తీర్మానమే కానీ, సమర్పణే కానీ, ప్రతిష్ఠే కానీ, ఒప్పుకోలే కానీ, నిబంధనే కానీ, ఒడంబడికే కానీ దేవుడి పరమందు వినేమన్నాడు? ఆమెన్ అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఆమెన్ అన్నాడు కాబట్టే మరుసటి సంవత్సరానికల్లా ఆమెకి సమూయేలు అనేటువంటి ఒక అందమైన చక్కటి కుమారుని ఇచ్చాడు. ఈమె నిజంగా తన కుమారుణ్ణి వాగ్దానాలకు ఎంత దగ్గర చేసిందో చూడండి. ఈమెలో కనాను ఆత్మ పనిచేయట్లేదు, కానీ ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తులు ఎట్లా ఉండాలో ఈమె ఎరిగింది, దేవుని యొద్ద నేర్చుకుంది. ఈమెలో పనిచేస్తున్న ఆత్మ ఏంటో తెలుసా? దేవుని వాగ్దానముల కొరకు తన కుమారుని తొందర పెడుతుంది. అందుకనే చిన్న వయసు ఉండగానే, ఇంకా చిన్నవాడై ఉండగానే, పాలు మానగానే చెప్పండి ఎక్కడికి పంపిస్తుంది? దేవుని మందిరంలోనికి వెళ్ళి ఆమె ఒక మళ్ళీ తిరిగి తన వాగ్దానాన్ని, ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యా నేను ప్రార్థించాను, నీవు ఇచ్చావు, ఇదిగో నా కుమారుణ్ణి నీకు ప్రతిష్ఠితునిగా చేస్తున్నాను. వీడు ఇక నా కుమారుడు కాదయ్యా, ఇది మొదలుకొని నీ కుమారుడే, నీకు ప్రతిష్ఠితుడే, వీడు జీవిత కాలం ఎలా నీకు సేవ చేయాలయ్యా అని తిరిగి ప్రార్థన ద్వారా ఆ మందిరంలో, షిలోహు మందిరంలో అప్పగించినప్పుడు వాడు వెంటనే అక్కడే యెహోవాకు మ్రొక్కాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇతను కూడా వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి తల్లిలాగా వేగంగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఈ లోక జ్ఞానం మనల్ని జ్ఞానవంతులు అనేటట్టుగా అతిశయించేలాగా చేసేది, కానీ దైవికంగా నువ్వు ఆలోచిస్తే, దేవుడు నీతో మాట్లాడితే సేవను నువ్వు ఆపుకుంటున్నావంటే ఖచ్చితంగా ఎన్నో ఆశీర్వాదాలు కోల్పోతున్నట్టే లెక్క. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడో నాకు తెలియదు, కానీ చాలామంది తీర్మానాల్లో తీసుకొని పడిపోతున్నారు. నువ్వు అనుకుంటున్నావు ఇది నేను తీసుకున్న తీర్మానం అని. లేదు, ఇది దేవుని వాగ్దానం. స్తోత్రం. దేవుని వాగ్దానం. హల్లెలూయా. ఒక గొప్ప విషయం చెప్పనా? దేవుని వాగ్దానం ఎంత శ్రేష్టమైంది, ఎంత శక్తివంతమైందంటే, మా నాయనమ్మ గారు 3 కొడుకుల్లో ఒకరినైనా సేవకుడిని చేయయ్యా అని ప్రార్థన చేసుకుందంట. మా నాన్న సేవకు అప్పగించాలనుకుంది. ఒకవేళ మా నాన్న సేవకుడు అయితే తర్వాత ఆటోమేటిక్గా నేను సేవకుడిని అయ్యేవాడినేమో, అది వేరే విషయం, నాకు తెలియదు. కానీ మా నాన్నకు దేవుడు చేసినటువంటి ఆ వాగ్దానం విషయంలో కనాను ఆత్మతో పోరాడలేని పరిస్థితుల్లో ఆ సేవకు దూరం అయిపోయాడు. కానీ దేవుడు చాలా గొప్పవాడండి. ఆయన సేవకుడు కాకపోయినా ఒక ప్రత్యేకమైన తరము ద్వారా తిరిగి నన్ను ఏం చేశాడు? సేవ కొరకై పురికొల్పి మా నాయనమ్మ గారు తీసుకున్నటువంటి ఆ తీర్మానమును, వాగ్దానాన్ని వెంటనే ఏం చేశాడు చెప్పండి? ఆయనకు దగ్గరగా సమీపంగా ఉండి అనుభవించేటట్లు కృపనిచ్చాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాగ్దానాలు శ్రేష్టమైనవే, కానీ స్వతంత్రించుకోవడానికి నిశ్చయంగా కనాను ఆత్మతో ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలి? పోరాడాలి. నువ్వు పోరాడితే గనుడువే, పోరాడితే గనురాలువే. నువ్వు పోరాడకుండా నీ ఇష్టానుసారంగా సుఖవలయంలో చిక్కుకుంటూ వాళ్లతో, లోకంతో, కనాను ఆత్మ అంటే అర్థం ఏంటి తెలుసా? పోరాడేవాడితో పొత్తు పెట్టుకున్నావంటే నీకంటే ఇక దౌర్భాగ్య స్థితి ఎక్కడుంది చెప్పండి? నువ్వు అనుకుంటున్నావు ఈ లోకం, ఈ ఆశలు, ఈ ఆశీర్వాదం ఇవే. నో, నెవర్. దేవుడు వాగ్దానం చేశాడంటే కొంతకాలం శ్రమలు వచ్చినా, కొంతకాలం ఇబ్బందులు వచ్చినా, కొంతకాలం పరిస్థితులు తారుమారైనా, ఇటు వెళుతున్నావో మనకు అర్థం కాకపోయినా ఆ ఆశీర్వాదపు స్థాయి వేరుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాస్టర్ జయరాజ్ గారని నిర్మల్లో ఇప్పుడు సేవ చేస్తున్నాడు, ఘనమైన సేవ చేస్తూ ఉన్నాడు. ఆ తెలంగాణ ప్రాంతంలో సేవ చేసి చేసి ఆయనకి విసుగు కలిగింది, నిరాశ మిగిలింది. ఒక రోజున ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ఎందుకు ప్రార్థన చేయడానికి వెళ్ళాడంటే సేవకి వీడ్కోలు పలకడానికి. ప్రభా, ఇక నేను సేవ చేయలేను నీ ప్రాంతంలో, ఒక్క ఆత్మ కూడా అట్లా నేను సేవ చేయలేరు, నా వల్ల కాదు, ఇంకెక్కడికైనా పంపించు, వెళ్తాను, నా వల్ల కాదయ్యా, నేను చేయలేనయ్యా అని దేవుని దగ్గర బ్రతిమలాడుకుంటున్నాడట. దేవుడు మాట్లాడాడు, నిశ్చయంగా నేను నీకు ఆత్మలు ఇస్తాను, 100,000 ఆత్మ ఇస్తాను, నువ్వు భయపడద్దు, ధైర్యంగా ఉండని
ప్రార్థనలో ఓదార్పునిస్తే తిరిగి ఇంటికి వెళ్ళి సేవలో పునరంకితం అవగా ఈ రోజున ఒక పెద్ద సంఘాన్ని, దాదాపుగా 3000 పైచీలకు సంఘాన్ని, ఆత్మలు కలిగినటువంటి సంఘాన్ని ఇచ్చాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. సేవలో కలిగిన నిరాశ పవనాలు అతని ఆసక్తిని చల్లబరిచేటట్లుగా చేశాయి, అగ్నిని ఆర్పేటట్లుగా చేశాయి, సేవలో సాగకుండా అడ్డుపడ్డాయి. ఇట్స్ అ స్పిరిట్ ఆఫ్ కనాన్. ఓడించలేకపోయాడు, పైగా దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకున్నాడు. కానీ దేవుని ఆత్మ అతనికి ధైర్యాన్ని, పురికొల్పును, ఆదరణకరమైన మాటలు చెప్పగా కనాను ఆత్మను ఆ కొండ మీద జయించగలిగి దిగి వచ్చి తిరిగి సేవలో పునరంకితం అవగా 3000 సంఘాన్ని ఇచ్చాడు. స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, దేవుని వాగ్దానాలు ఆలస్యమైనా అవి అర్ధరహితము కాదు. ఆ వాగ్దానాల విషయమై మనం పోరాడాలి. అబ్రహాముతో తన కుమారునికి చేసేటువంటి గొప్ప వాగ్దానాలు కూడా ఎన్నో చేశాడు. ఏమని చెప్పాడు తెలుసా? నేను నీకు తోడై ఉన్నట్లుగా నీ కుమారునికి కూడా. స్తోత్రం చెప్పండి. నీ కుమారునికి కూడా తోడై ఉంటాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను తోడు నీకు మాత్రమే కాదు, నీ కుమారుని కూడా ఎట్లుంటాను? తోడై. ఇట్స్ ఎ ప్రామిస్. మన పితరులతో ఉన్న దేవుడు మనతో ఉన్నాడని నమ్మటమే వాగ్దానంలో నీకున్న విశ్వాసానికి ప్రమాణం. ఇస్సాకు నమ్మాడు, నా తండ్రికి తోడై ఉన్న దేవుడు నిశ్చయంగా నాకు కూడా తోడై ఉన్నాడు. ఎన్నో కనాను ఆత్మలు అనగా ప్రమాణమును లేదా వాగ్దానమును సమీపిస్తూ ఉండగానే ఏదో ఒక రూపంలో శత్రువులు రావటం. కొన్నిసార్లు దేవుని వాగ్దానాలు నీలో నెరవేర్చబడకుండా అపవాది కొంతమందిని పంపిస్తాడు. వాళ్ళు ఇప్పుడు నీ మీద అసూయపడతా ఉంటారు. ఈ అసూయ పరులు ఎట్లా ఉంటారంటే కొన్నిసార్లు దేవుడు చేసినటువంటి వాగ్దానాలు కనబడకుండా పూర్తి చేస్తారు. ఇస్సాకు జీవితంలో అదే జరిగింది. అబ్రహాము లేదా వారి సేవకులు త్రవ్విన బావుల్ని శత్రువు ఏం చేశాడు? మోసేశాడు. మళ్ళీ ఇస్సాకు జ్ఞాపకం వచ్చింది, నా తండ్రికి తోడై ఉన్న దేవుడు నిశ్చయంగా నాకు కూడా తోడై ఉన్నాడు. ఈ ప్రమాణములు నెరవేర్చుకున్నటలో, ఈ నిబంధన నెరవేర్చుకున్నటలో, ఆయన వాగ్దానములకు సమీపం అవ్వుటలో వస్తున్న ఈ శోధన నేను జయించాలని ఆ వాగ్దానాలని జ్ఞాపకం చేసుకొని, వాస్తవానికి ఒకసారి చేసిన పని ఫెయిల్ అయితే రెండోసారి చేయడానికి మనస్సు రాదు. అది మానవ నైజం. తప్పో ఒప్పో ముందుకెళ్ళిపోదాం అనే మనసే ఉంటుంది, కానీ అరే దీన్ని ఎలా చేయగలుగుతాం ఇన్నిసార్లు అని విసుక్కు. అలాంటి టైంలో మనకి దేవుడు చేసినటువంటి వాగ్దానం నూతనమైన బలాన్ని, నూతనమైన ప్రేరణని, ఒక నూతనమైన ప్రారంభాన్ని ఇస్తుంది. ఇస్సాకు జీవితంలో అదే జరిగింది. దేవుడు తన తండ్రికి చేసిన వాగ్దానం తన జీవితంలో ఏమైనదో జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నా తండ్రి దేవా, నా తండ్రికే కాదు నాకు కూడా తోడు ఉంటానని వాగ్దానం చేసావు కదా అని మూయబడిన బావుల్ని తిరిగి త్రవ్వడం ప్రారంభించినప్పుడు జలలు కలిగిన ఓటలు ఇచ్చాడు. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. గొప్పగా చెప్పు హల్లెలూయా, బిగ్గరగా చెప్పు హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే అపవాది నీకున్నటువంటి ఆ వాగ్దానాలు నీ కనుచూపు మేరలో ఉండకుండా చేయడానికి, దాన్ని మరుగు చేయడానికి ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తాడు. దర్శనం తెచ్చుకో. నీవెవరవో నిరంతరం నువ్వు ఎరిగి ఉండాలా. నీ ఎడల దేవునికి ఉన్నటువంటి ఆ సంకల్పం ఏంటో నిరంతరం నువ్వు ఎరిగి ఉండాలా. విజన్ అంటే అర్థం ఏంటి? నువ్వెవరవో ఎప్పటికప్పుడు ఎరిగి ఉండటమే దర్శనం. దేవుడు నీ ఎడల ఏమై ఉన్నాడో అది ఎరిగి ఉండటమే విశ్వాసం. ఆయన నీ జీవితంలో ఏదైతే చేయడానికి ఇష్టపడుతున్నాడో ఆ వాగ్దానాలను నెంబర్ వేసుకోవటమే సిద్ధపాటు. ఈ దర్శనం లేక, ఈ విశ్వాసం లేక, ఈ సిద్ధపాటు లేక అనేకులు ఏమైపోతున్నారంటే వాగ్దానాల విషయంలో పోరాడలేకపోతున్నారు. చాలా జాగ్రత్త. వాగ్దానాలతో పోరాడలేని ఒక నిస్సత్తువ కలిగిన పరిస్థితుల్లో నువ్వు ఎట్లా మారిపోతావు? శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల ఏమైపోతావు? చేతగానుడు అయిపోతావు.
కనాను ఆత్మ నీతో పోరాడుతున్నప్పుడు నువ్వు తిరిగి పోరాడలేకపోతున్నావు అంటే నువ్వు చేతగాని వ్యక్తిగా మార్చబడతావు. దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానం ఏంటంటే ఆకాశ నక్షత్రాలను చూపించి అంత విస్తారమైన జనాన్ని ఇస్తా అన్నాడు. సముద్ర తీరానికి తీసుకెళ్ళి అంత ఇసుకురేణువులంత అసంఖ్యాకమైన ప్రజలను ఇస్తానన్నాడు. కానీ ఆయన వాగ్దానం చేసి 25 సంవత్సరాలు అయింది. అబ్రహాంకి ఏమో 100 దగ్గర పడుతుంది, శారమ్మ గారేమో 90+ ఉంది. ఈయనేమో మంచానికి అతుకుపోని మృతతుల్యమైపోయాడు. శారమ్మేమో స్త్రీ ధర్మం ఉడిగిపోయింది. వాళ్ళకి శక్తి లేదు, అవకాశం లేదు. దేవుడు తనకు చేసినటువంటి వాగ్దానమును బట్టి ఆమె గర్భము ధరించుటకు తిరిగి బలమును పొందింది. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ ఎడల చేసిన వాగ్దానాన్ని బట్టి నువ్వు నిరంతరం ఏం పొందాలి? బలం. వాగ్దానం అంటే అర్థం ఏంటో తెలుసా? నీవేమై ఉన్నావో, నువ్వు భవిష్యత్తులో ఏమై ఉన్నావో ప్రస్తుతపు దేవుని శబ్దం వాగ్దానం. ఆమేన్, హల్లెలూయా. మనకన్నీ ఏం కావాలి? ఇప్పటికిప్పుడే అవ్వాలి. ఫాస్ట్ ఫుడ్ కల్చర్లో ఉన్నాం కదా, ఇప్పటికిప్పుడే అవ్వాలి. అందుకని జనం ఇళ్లలో ఎవరు వండుకోవట్లా. మన పల్లెటూరు కాబట్టి పెద్దగా తెలియట్లేదు. కానీ ఇక సిటీస్లో ఎట్లా ఉండదు చూడండి. ఇక వండుకునే పని లేదు, పొయ్యిలకి ఇచ్చే పని లేదు. స్విగ్గీ, జొమాటోనా, ఇంకేంటి టమాటోనా, వాటికి ఆర్డర్ చేయటం. వాడు అరగంటలో వచ్చి పడతాడు, 20 నిమిషాల దూరాన్ని బట్టి చాలా త్వరగా వచ్చి పడతాడు, వేడి వేడిగా వేస్తాడు. మరి అది ఎన్ని రోజుల నుంచి ఉండదో మనకు తెలియదు. అంత ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడిపోయాం. న్యూడిల్స్ కావాలంటే వాడు పావుగట్లు చేసి పెడతాడు. మీరు ఫాస్ట్ ఫుడ్ క్రిస్టియన్స్గా ఉండకండి. వాగ్దానాలకు వారసత్వం సంపాదించుకున్నట్టుకు కనాను ఆత్మతో నిరంతరం నువ్వు పోరాడాలి. స్తోత్రం చెప్పండి. వాగ్దానం యొక్క ప్రారంభం స్వల్పంగా ఉన్నా దాని ముగింపు మాత్రం చాలా విశాలంగా ఉంటుంది. ఈ కొంచెమేనా అనుకోకూడదు మనం. మొదట కొద్దిగా ఉండినను తుదకేమైంది అది. ఎవరైతే వాగ్దానం విషయంలో నమ్మకం కలిగి నమ్మదగిన వ్యక్తులుగా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా విస్తరిస్తారండి. ఈ రోజున ఇశ్రాయేల్ దేశాన్ని ఆపడం ఎవరి తరం అవుతుంది? ఎవరి తరం అవట్లా. ఇశ్రాయేల్ దేశాన్ని రూపుమాపడానికి, ప్రపంచ పటంలో కనబడకుండా కనుమరుగు చేయడానికి 18 దేశాలు రాత్రి పగలని తేడా లేకుండా, కంటి మీద కునుకు లేకుండా పోరాడుతూనే ఉన్నాయి, యుద్ధాయుధాలు సమకూర్చుకుంటూనే ఉన్నాయి. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నిన్ను ముట్టినవాడు నా కంటి గుడ్డును ముట్టినట్టే. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. వాగ్దానముల విషయంలో నువ్వు విస్తరించిన వ్యక్తివి అయితే, నమ్మకం కలిగిన వ్యక్తివి అయితే, ఆ వాగ్దానాలు స్వతంత్రించుకోకుండా నువ్వు చనిపోవు. అక్కడక్కడ చెదిరుంటేనే అపవాదిగాడు అంత కంగారు పడుతున్నాడంటే, ప్రపంచ దేశాలన్నీ చెదిరి ఉన్నటువంటి ఇశ్రాయేలీలందరూ ఒక దినమున కనాను దేశం అనగా ఇశ్రాయేల్ దేశం రాబోతున్నారు. అప్పుడు అపవాది రెస్పాన్స్ లేదా వాడి యొక్క మొహం ఎట్లా ఉండదంటారు? హలో, ఇది వాగ్దానపు ప్రారంభం లేదా మధ్యస్థం, ముగింపు మహిమకరంగా ఉండబోతా ఉంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆ నమ్మదగిన దేవుని వాగ్దానమును నమ్మిన శారమ్మ గర్భము ధరించుటకు శక్తిని పొందింది. హల్లెలూయా. మనుషులు నమ్మదగిన వారు కారు కాబట్టి వారి వాగ్దానాలు నీ జీవితంలో నెరవేరవు. దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన చేశాడంటే, చెప్పాడంటే చేస్తాడంతే. ఆయన మాట ఇచ్చాడంటే నెరవేరుస్తాడంతే. నువ్వు భయపడాల్సిన పని లేదు. అయితే మిగిలిన పోర్షన్ అంతా ఏముందయ్యా అంటే, నువ్వు నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి, ధైర్యంతో కనానుతో పోరాడుతూ నువ్వేం చేయాలా? వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు జీవితంలో దేవుడు ఎన్ని వాగ్దానాలు చేశాడు, ఎన్ని దర్శనాలు చూపించాడండి. యోసేపు జీవితంలో ఎన్ని దర్శనాలు. ఒక దర్శనం ఏంటయ్యా అంటే, అన్ని పనులు యోసేపు అనబడిన పనకి ఏం చేస్తున్నాయి? సాగిలపడి. ఇట్స్ ఎ విజన్. దర్శనం అంటే వాగ్దానం అని అర్థం. స్తోత్రం చెప్పండి. 24 గంటలు పడుకుంటే వచ్చే దర్శనాలు కాదు, ప్రార్థన చేస్తే వచ్చే దర్శనాలు. గుర్తుపెట్టుకోండి. ఉపవాసం ఉన్నప్పుడు కలిగే దర్శనాలు, నువ్వు ప్రార్థన చేసి పడుకున్నాక వచ్చే దర్శనాలు, నువ్వు ఆత్మ లైన్లో ఉన్నప్పుడు వచ్చే దర్శనాలు, నువ్వు పడుకున్నప్పుడల్లా వచ్చేవన్నీ కూడా ఇవన్నీ లెక్కలోకి నువ్వు పరిగణలోకి తీసుకురావాల్సిన అవసరం లేదు. ప్రార్థన చేసావా, వచ్చిందా దర్శనం. ఉపవాసం ఉన్నావా, వచ్చిందా దర్శనం. నువ్వు ఆత్మ నడిపింపులో నీ భక్తిని కాపాడుకున్నావా, ఎడతెగకుండా వచ్చిందా దర్శనం.
యోసేపు భక్తి కలిగి ఉన్నాడు కాబట్టి దర్శనం చూపించాడు. అదేంటయ్యా అంటే అందరూ అన్నలు తనకి నమస్కరిస్తున్నారు. సాగిలిపడి ఇతను ఎట్లున్నాడు, నిలబడి ఉన్నాడు. అన్నలకు మించిన సహోదరుడిగా నేను చేస్తాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడి వాగ్దానం ఏంటో తెలుసా? నీ పితరుల కంటే గొప్ప వ్యక్తిగా నేను చేయాలని. ఆమేన్. దేవుని వాగ్దానం, దేవుని యొక్క నిర్ణయం ఏంటంటే నీ పితరులలో కొన్ని దోషాలు ఉన్నాయి, వాగ్దాన నెరవేర్పులో కొన్ని ఆలస్యాలు ఉన్నాయి. అవి నీ తరములో చూడకుండా ఉండినట్లుగా యోసేపు వలె అత్యున్నతమైన స్థితిలో నిన్ను నిలబెట్టాలి అనేది గాడ్స్ విజన్. నీ సహోదరులలో కొన్ని లోపాలు ఉన్నాయి, నీ తోటి విశ్వాసుల్లో కొన్ని లోపాలు ఉన్నాయి, నీ ఇంటి వారిలో కొన్ని లోపాలు ఉన్నాయి, నీ బంధుమిత్రులు రక్త సంబంధికులో కొన్ని లోపాలు ఉన్నాయి. వారికి తలగా నిన్ను చెయ్యాలనేది గాడ్స్ విజన్. ఆమేన్, స్తోత్రం, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఇప్పుడు యోసేపు లాగా ఉండాలంటే చెప్పండి, వాగ్దానం ఎంత గొప్పదైతే చెప్పండి, అవరోధాలు కూడా అంతే గొప్పగా ఉంటాయి. కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడు చేసిన వాగ్దానానికి నీకు వచ్చేటువంటి నీ జీవితానికి మధ్యలో ఒక్కొక్క శ్రమ వస్తుందంటే అర్థం నువ్వు దర్శనానికి దగ్గర అవుతున్నావు. శ్రమ వచ్చిందా, నువ్వు దర్శనానికి దగ్గర అవుతున్నావు. దేవుడు నిన్ను వదిలిపెట్టాడని కాదు, విడిచిపెట్టాడని కాదు. శ్రమలు కలుగుతున్నాయి అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు పోరాడాలని. శ్రమలతోనే పోరాడి గెలిచితివయ్యా, పోరాడుటే నాకు నేర్పితివయ్యా, నీకే ఆరాధన, నీకే నాతో నీవు ఒకటై ఉన్నాము, నాతో నీవు నీతో ఒకటై ఉన్నాము, విడిపోమేసయ్యా. హల్లెలూయా చెప్పండి, మంచిగా చెప్పండి, హల్లెలూయా. నీ జీవితంలో దర్శనమిచ్చిన దేవుడు నిన్ను శ్రమల గుండా నడిపిస్తున్నాడు. గుర్తుపెట్టుకో, శ్రమ తర్వాత నీకు మహిమ, శ్రమ తర్వాత దర్శన నెరవేర్పు, శ్రమ తర్వాత నీ గమ్యం. ఒక చిన్న హోటల్కి వెళ్ళావు అనుకో, 2 ఇడ్లీలు 10 రూపాయలే. కానీ ఏం చేయాలి? బిల్డింగ్ కూడా తీసుకెళ్ళి నువ్వేం చేయాలా? అక్కడ పెట్టామని కూరుకోరు, బాబు తీ అంటారు. ఎందుకంటే నువ్వు ఇచ్చింది 10 కానీ. కొంచెం మనూరులో ఉన్న దాబా హోటల్ లాంటి హోటల్కి వెళ్ళాం అనుకోండి, అంటే 2 ఇడ్లీలు 30 రూపాయలు అంటాడు, 25 30 అంటాడు. కానీ మనం కదలకుండా ఫ్యాన్ కింద కూర్చుంటే సార్ 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 అనుకుంటా ఆయన తెచ్చేస్తాడు. చట్నీ కావాలా, కారం కావాలా, నెయ్యి కావాలా, సాంబార్ కావాలా అని ప్రశ్న మీద ప్రశ్న వేసి డబ్బులు కూడా కౌంటర్ దగ్గర మనం వెళ్ళకుండా చీటీ రాసేస్తాడు. అక్కడ 5 ఇడ్లీలు 10 రూపాయలు ప్లేట్ తీసుకెళ్ళి నువ్వు ఇవ్వాలి. ఇక్కడ 2 ఇడ్లీలు 30 రూపాయలు వాడే ప్లేట్ తీసుకొస్తాడు. ఇక నువ్వు చేయగడుకొని వెళ్ళటమే. రీసెంట్గా నేను ఒక వీడియో చూశానండి, చెయ్యి కూడా ఆడే కడిగెత్తున్నారు. ఇది నవ్వడానికి కొంచెం చెప్పుకోవడానికి వింతగా ఉంది, కానీ చెయ్యి కూడా వాళ్ళే కడిగేస్తున్నారండి ఒక రెస్టారెంట్లో. ఇక ఆడి నీళ్ళు ఇచ్చాడు చూడండి. అంటే నాకు తెలిసింది ఎంతవరకు అంటే బిర్యానీనోనో లేకపోతే ఇంకోటి తింటేనో చక్కగా వాడు హాట్ వాటర్ ఉన్న బౌల్ తీసుకొస్తాడు, మనం అక్కడికి వెళ్ళకుండా. దాని వరకు తెలుసు మనకి, ఎందుకంటే వాడికి 700 కట్టాం. సింగిల్ మీల్కి అంతా 700 కడితే వాడు వణుక్కుంటా తీసుకొస్తాడు, వేడిగా పొగలకెక్కే మన చుట్టూ తిరుగుతాడు. ఇంకా పైగా ఎంత సేవ చేసినందుకు మళ్ళీ 20 ఎచ్చులుగా బడాయిగా 20 రూపాయలు ఇస్తాం. మళ్ళీ వాచ్మెన్ ఉంటాడు, సార్ అనగా 10 ఇస్తాం, లక్షాధికారులు అన్నట్టు. ఇంత చేశాం కాబట్టి వాడు ఉడికిపోతాడు, హాట్ బౌల్ కూడా తెస్తాడు. ఇంక ఇది ఎంత విపరీతమైందో చూడండి. చెయ్యి కూడా వాళ్ళే, రాబోయే రోజుల్లో దగ్గర కూర్చుని వాళ్ళే తినిపించే రెస్టారెంట్లు కూడా వస్తాయి. నేను ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? నువ్వెంత ఖర్చు పెడితే నీకంత సేవ ఉంటుంది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం. నువ్వెంత వెల చెల్లిస్తే నువ్వంత విలువైన వ్యక్తిగా మార్చబడతావు. స్తోత్రం. నువ్వు చెల్లించాల్సిన వేళ దేవునికి సమయం ఇవ్వు. నువ్వు చెల్లించాల్సిన వేళ నమ్మకంతో ప్రార్థన చేయి. నువ్వు చెల్లించాల్సిన వేళ దేవుని శక్తిని పొంది అపవాదితో పోరాడు.
నీ పోరాటాలు అధికమైన కొలది దేవుడు వాగ్దానాలను చక్కగా ముద్దలు చేసి నీ నోట్లో పెడతాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోసేపు ఎన్ని కష్టాలండి, తండ్రికి దూరం అయ్యాడు, అది కష్టం. ప్రేమించిన అన్నలే గుంటలో త్రొక్కారు, ఎంత కష్టం అది. అన్నల క్షేమం కొరకు ఆహారాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా చంపడానికి ప్రయత్నం చేశారంటే నిజంగా వాగ్దానాలు కలిగిన వ్యక్తుల మీద ఆత్మీయులే, ఆప్తులే కనాను స్పిరిట్తో ఎంత దాడి చేస్తారో చూడండి. కొన్నిసార్లు నీ భర్తే నీ వాగ్దానానికి ఆటంకం, కొన్నిసార్లు నీ భార్యే నీ వాగ్దానానికి ఆటంకం, కొన్నిసార్లు నీ పిల్లలే, కొన్నిసార్లు నీ తల్లిదండ్రులే వాగ్దానానికి ఆటంకం. ఎందుకో తెలుసా? దేవునికి తెలుసు నువ్వు ఒక దినమున తారాస్థాయిలో ఆయన కొరకు నిలబడబోతున్నావు. తెలుసు. ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం, హల్లెలూయా. కనాను ఆత్మ నీ మీద పోరాడడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ సంఘం మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దేవునికి తెలుసు నువ్వు గొప్ప వ్యక్తిగా మార్చబడతావని. స్తోత్రం చెప్పండి. దేవునికి తెలుసు నువ్వు ఉన్నతమైన స్థాయిలో ఉండబోతున్నావని. హల్లెలూయా. నీ కష్టం వచ్చినప్పుడల్లా అనుకోవాలి, ఈ కష్టం ఆయనకు తెలుసు, కానీ నన్ను గొప్ప వ్యక్తిగా చేయడానికి దీన్ని అనుమతించాడు. నష్టం ఆయనకి తెలుసు, నీ రోగం ఆయనకి తెలుసు, నీ రూపం ఆయనకి తెలుసు, నీ బాధ ఆయనకి తెలుసు, నీ కన్నీరు ఆయనకి తెలుసు, కానీ ఎందుకు కోరుకున్నాడు? నీకు వాగ్దానాలు ఉన్న కొన్ని సంవత్సరాలు నువ్వు ఎట్లా బ్రతకాలి? పరవాసిగా, వాగ్దానానికి దూరస్తునిగా, నీ జీవితంలో ఏమి వాగ్దానాలు లేనట్టుగా. స్తోత్రం చెప్పండి. వాగ్దానానికి నువ్వు దూరంగా ఉన్నావంటే దేవుడు నిన్ను పక్కన పెట్టాడని కాదు, దేవుడు నీకు దూరం అయ్యాడని కాదు. వాగ్దానాన్ని స్వతంత్రించుకునే వాళ్ళు ఎప్పుడైనా ఏమీ లేనట్టుగానే కొంతకాలం బ్రతకాలి. స్తోత్రం. ఒంటరిగానే బ్రతకాలి. హల్లెలూయా. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మందిగా ఎవరు చేస్తారు? స్తోత్రం చెప్పు. నువ్వు ఒంటరిగా ఉన్నావు, అనేకులు గుంపులతో ఉన్నారు, దేవుడు నిన్ను వదిలిపెట్టాడు అని అనుకోకు. పరవాసిగా. ఏ అనుభవం? పరవాసి అనుభవం, వాగ్దానానికి దూరమైన అనుభవం. అయితే శ్రేష్టమైన మాట ఏంటంటే, ఈ పరిస్థితుల్లో దేవుడు నీకు ఏమి నేర్పాలనుకున్నాడంటే శిక్షణ. ఏ శిక్షణ? ఇది శిక్ష కాదు, శిక్షణ. నీకెంత రోగం వచ్చినా శిక్ష కాదు, శిక్షణ. నీకెన్ని సమస్యలు వచ్చినా ఇది శిక్ష కాదు, శిక్షణ. శిక్ష అంటే పనిష్మెంట్, శిక్షణ అంటే రివార్డు కొరకు ఇవ్వబడింది. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అన్నలారా, మీకు అన్నమే కదా తెచ్చింది. ఇంతగా ప్రేమించండి నన్ను, మీరు గుంటలో తొక్కుతారా? నాకు భయం వేస్తుంది, చీకటిగా ఉంది, నన్ను బయటకు తీయండి అండి ప్రాధేయపడతా ఉంటే దేవుడు వెళ్ళలేదంటారా? విని కూడా ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఆ గుంటలోనికి ఎందుకు రాలేకపోయాడు? అగ్ని 7 అంతలై దిగి వచ్చినప్పుడు వారి మధ్య సంచరించిన దేవుడు యోసేపు జీవితంలో ఎందుకు రాలేకపోయాడు? వాగ్దాన విషయంలో నీ జీవితం నీదే, ఎవరి ప్రత్యేకత వాళ్ళదే. స్తోత్రం చెప్పండి. వాగ్దాన విషయంలో నువ్వు నడవలసిన తీరు కొన్నిసార్లు ఇతర భక్తులకు వేరుగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. గుంటలోకి దిగిరాలా, కన్నీరు విడుస్తున్నాడు. అన్నలకి కనికరం కలగలేదండి, దేవుడు దిగిరాలేదండి. కారణం ఏంటి? కొన్నిసార్లు నువ్వు ఏడుస్తావు, పశ్చాత్తాపడతావు, ప్రాధేయపడతావు, బ్రతిమలాడతావు. నీకు మనుషుల ప్రేమ దొరకదు, ఎవరు నిన్ను ఆదరించరు, ఎవరు నిన్ను హక్కున చేర్చుకోరు, ఎవరు నీ దరికి రారు, సహాయం చేయడానికి కనీస ప్రయత్నం చేయరు. ఇవన్నీ ఎందుకని నీకు అనుమతిస్తున్నాడు? ఈ పరిస్థితులు గుండా ఎందుకు నిన్ను నడిపిస్తున్నాడంటే, ఒక దినం మన దేవుడు అనేకులను అలాంటి గుంటలో నుంచి తప్పించడానికి ఈ శోధనకు నిన్ను అనుమతించాడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొత్తానికి వాళ్ళకి మారు మనసు కలిగారే, చంపొద్దులే, మన తమ్ముడు కదా, అమ్ముకుంటే ఎంత కొంత వస్తాయి అని ఇష్మాయేలీలకు అమ్ముకుంటే వధకు పశువును తీసుకెళ్ళినట్లుగా యోసేపుని తీసుకెళ్తున్నారు. పశువుని వధకు తీసుకెళ్ళినట్లుగా, సంతకు తీసుకెళ్ళినట్లుగా తీసుకెళ్తున్నారు. యోసేపు సినిమా చూస్తే అతను ఎక్కడ నిలబెడతారండి అంటే, పశువుల మార్కెట్ లాగా ఒకటి ఉంటుంది, సంతలాగా, ఆ సంతలో నిలబెడతారు.
ఇతడు ఒక బానిసగా అమ్మబడడానికి అక్కడ ఉంటాడు. ఇతన్ని వస్త్రహీనుడిగా మార్చి నఖశిఖ పర్యంతం పరీక్ష చేస్తారు. తల నుంచి అరికాల దాకా అవయవాలన్నీ బాగున్నాయా, బలిష్ఠుడేనా, పనిచేయడానికి యోగ్యుడేనా, ఇడికి రోగం ఉందా, ఇడికి బలహీనత ఉందా, ఇది పరిపూర్ణమైన ఆరోగ్యం కలిగిన వాడేనా, శక్తి కలిగిన వాడేనా, మనం అప్పగించిన పనులన్నీ శక్తివంతం లేకుండా చేయగలుగుతాడని నఖశిఖ పర్యంతం పరీక్ష చేసిన పిమ్మట, అంటే బానిసగా కూడా ఇతడు పంపబట్టానికి కొనబట్టానికి కూడా ఎన్నో పరీక్షలో మొత్తానికి ఆ పరీక్షలన్నీ అయిపోయిన పిమ్మట పోతిఫర్ ఇంట పనివానిగా చేర్చబడ్డాడు. నమ్మకంగా పనిచేసుకున్నాడులే అని అతని మీదకి యజమానుని ప్రేమ కలిగేలోపు మళ్ళీ అపవాదిగాడు ఏం చేశాడు? భార్య ద్వారా శోధన. ఆ శోధనలో కూడా పవిత్రుడైనప్పటికీ చెరసాల్లో వేయబడ్డాడు. బలి పశువులాగా చెరకు వెళ్ళిపోతూ ఉంటే ఆ యోసేపు కళ్ళలో నిర్దోషత్వం, నిష్కల్మషత్వం, నిర్మలత్వం. దేవునికి అర్థం కాలేదా? ఆ కన్నీరు అర్థం కాలేదా? ఆ ఆవేదన అర్థం కాలేదా? ఆ హృదయపు పరిస్థితి అర్థం కాలేదా? చూస్తున్నాడు, దేవుడు కూడా అనుమతిస్తూనే ఉన్నాడు. కారణం ఏంటంటే పరిశుద్ధతలో లేని వ్యక్తులను ఏ విధంగా పరిశుద్ధపరచాలో తెలియాలంటే కొన్నిసార్లు చెయ్యని తప్పుకి శిక్షను అనుభవించాలి. అందుకని ఆ శిక్షలోకి తీసుకెళ్తున్నాడు. చివరికి అతన్ని ఏ స్థితికి తీసుకొచ్చాడు? ఎన్ని శ్రమలు, ఎన్ని నిందలు, ఎన్ని గుంట అనుభవాలు, ఎన్ని అమ్మబడిన అనుభవాలు, ఎన్ని చరానుభవాలు, ఎన్ని కన్నీటి అనుభవాలు, ఎన్ని ఆవేదనల అనుభవాలు. ఇన్ని అనుభవాల పిమ్మట ఒక దినమున దేవుడు యోసేపుకు చేసిన వాగ్దానాలన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకు చేసిన చిన్న పెద్ద ప్రతి వాగ్దానమును దేవుడు తిరిగి జ్ఞాపకం చేసుకునే రోజు ఒకటి రాబోతుంది. అప్పుడు దాకా నువ్వు శ్రమ శిక్షగా భావించొద్దు. ఇట్స్ ఎలా చెప్పచ్చు, డిసిప్లైన్, శిక్షణ. నిందకు అప్పగిస్తాడు, ఇది శిక్షణ. మనుషులు దూరం చేస్తాడు, శిక్షణ. ప్రేమించిన వారే పగవుతారు, శిక్షణ. ఆప్తులే ఆమడ దూరం వెళ్ళిపోతారు, శిక్షణ. సహాయం పొందిన వారే మరిచిపోతారు, శిక్షణ. నీ జీవితంలో అనుభవాలు పెరుగుతున్నాయి అంటే అర్థం ఏంటంటే నువ్వు నీ స్టాండర్డ్ వేరు. స్తోత్రం చెప్పండి. నీ స్టాండర్డ్ వేరైనప్పుడు నీకు అనుభవాలు వస్తాయి. నీ స్టాండర్డ్ కొద్దిగా నువ్వు అపవాది పెద్ద దాడి చేయడు. నీకు తెలుసో లేదో, నీ మీద దాడి ఎక్కువ అవుతుందంటే దేవుడు కోపం అని కాదు, అపవాదికి కోపం. వాడు ఏమీ చేయలేక నిరంతరం నిన్ను అభ్యంతరపరుస్తూ ఉంటాడు, ఆటంకపరుస్తూ ఉంటాడు. నువ్వు దాన్ని గమనించాలి. దేవుడు నీతో ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే ఒత్నీయేలు ఆత్మచేత నింపబడి వాళ్ళకు రక్షకుడిగా మార్చబడతాడో అతడు కనానీయులతో పోరాడి ఇశ్రాయేలీయులను విడుదల గావిస్తాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆత్మచేత నింపబడితే తప్ప కనాను ఆత్మను జయించలేవు. చిన్న శ్రమకి కుంగిపోతున్నావు, చిన్న నిందొస్తే కుంగిపోతున్నావు, ఒక మాట అంటే పడలేకపోతున్నావు, చిన్న కష్టం వస్తే ఏం దేవుడు రా బాబా అనుకున్నావు. కారణం ఏంటంటే యూ హ్యావ్ నో స్పిరిట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో పరిశుద్ధాత్మ అనుభవం లేదు. వాళ్ళకి పరిశుద్ధాత్మ అనుభవం లేక, పోరాడలేక, చతికిలబడి వాళ్ళతోనే వెయ్యి ముందరు స్నేహం చేశారు. జీవితాలు పతనం అయిపోయి. ఒత్నీయేలు ఆత్మచేత నింపబడ్డాడు కాబట్టి కనానీయుడు అనబడిన వాడికి వణుకు పుట్టించాడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నీతో పోరాడే కనాను ఆత్మకు వణుకు పుట్టాలంటే ఖచ్చితంగా నీ బలం వలన, శక్తి వలన కాదు. కానీ నీలో ఉన్నవాడు లోకములో ఉన్న వానికంటే చెప్పండి గొప్పవాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ఆ గొప్పవాడిని ముందు పెట్టుకొని సాగిపో. ఒత్నీయేలును దేవుడు ఏ విధంగా అయితే దేవుని సింహంగా మార్చాడో, నీ వాగ్దాన నెరవేర్పు విషయంలో నీతో నిరంతరం పోరాడుతున్న అపవాది దృష్టికి నిన్ను దేవుని సింహముగా మార్చునుగాక. స్తోత్రం. హల్లెలూయా. దేవుని సింహముగా మార్చునుగాక, దేవుని సింహముగా మార్చునుగాక. మార్చుకోవాలంటే నీకు ఏ ఆత్మ కావాలి? మనుష్యాత్మ కాదు. ఏ ఆత్మ కావాలి? పరిశుద్ధాత్మ. అట్టి కృపలోనికి ప్రభు నిన్ను నడిపించునుగాక.